ఒక్కడికే వెళ్ళిపోయా ఏం చెప్దు భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై మిలిటరీలో తను ఏదైతే ఉందో పాకిస్తాన్కి ఎదురొడ్డి నిలిచినటువంటి మురళీ నాయక్ ఇంటి వద్ద ఉన్న ఆయన వీరమరణం పొందినటువంటి నేపథ్యం చూడొచ్చు. ఇంటి వద్ద ఆయన ఫోటోకు నివాళులు అర్పిస్తున్నట్టు నేపథ్యం. ఎందుకంటే ఇక్కడ ఆయన మరణం అనేది అంత ఆషామాషి విషయం కాదు. వీరమరణం పొందినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలామంది పరామర్శిస్తుంది. దేశవ్యాప్తంగా మురళీ నాయక్ పేరు అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేస్తారు. మురళీ నాయక్ ఫోటో ఏదైతే ఉందో కలితాండలో మురళీ నాయక్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే ఆయన ఫోటోకి నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం. వారి బంధువులు అయితే మాత్రం అసలు అతని మరణం, అతను చనిపోయినాడు అని ఇప్పటికీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మాతో చాలా బాగా కలిసి ఉండేవాడు, చిన్న వయసు, చాలా బాగా ఉండేవాడు అందరితో, మా కుటుంబ సభ్యులతో కూడా చాలా అందరికీ మంచిగా చెప్పేవాడు. బాగా పిల్లల్ని చదివించాలని కానీ ఇలాంటి ఇతరత్ర అంశాలు చాలా గొప్పగా చెప్పేటటువంటి మురళీ నాయక్ ఈరోజు లేడు అంటే వాళ్ళు అసలు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక వీర మరణం పొందినప్పటికీ కాకపోతే వారికి అయితే కడుపు తీపి అనేది మాత్రం ఎంత చేసినా ఏమి ఇచ్చినా కూడా వారికి తక్కువే. కాకపోతే తల్లిదండ్రికి ఒక్కడే కుమారుడు, అందులో చాలా అందరితో కలిసిమెలిసి తిరిగేటటువంటి ఈ మురళీ నాయక్ ఈరోజు 3 సంవత్సరాల క్రితం మిలిటరీలోకి వెళ్ళినటువంటి నేపథ్యం. తల్లి అయితే మాత్రం ఆమె ఇప్పటికీ ఆమెకి నోటి మాట రావడం లేదు. ఎందుకంటే ఒక కొడుకు ఎంతో ఆప్యాయంగా ఎంతో అనురాగాలతో ఉన్నటువంటి కొడుకు నాకు లేడు అని ఆమె దిగమింగడం అనేది, ఆ బాధను దిగమింగడం అంత ఆషామాషి విషయం కాదు. కాకపోతే మరి అందరూ వచ్చి ఇప్పటికే జిల్లా ఎస్పీ కావచ్చు, మంత్రి కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు వచ్చి పరామర్శిస్తున్న నేపథ్యంలో కాకపోతే తనని దేశమంతా మాత్రం గొప్పగా చూస్తున్నాడు. మురళీ నాయక్ వీరమరణం పొందారని దేశవ్యాప్తంగా మురళీ కృష్ణ పేరు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి తల్లి ఉంది, ఆమె తల్లి మురళీకృష్ణ తల్లి ఉంది. ఏం చెప్తారు అమ్మ? ఏంటమ్మా మీ కొడుకు గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాను స్వామి, ఏం చెప్దు, నేను ఉండేది ఒక్కడికే వెళ్ళిపోయా ఏం చెప్దు. వద్దు నాయనా, ఈ జాబ్ వద్దు మనకి, ఎట్లా అన్నా లేదమ్మా నేను ఇదే జాబ్ కావాలా, నాకు అదే కావాలా. ఒక రోజు కాకి డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ మిలిటరీ డ్రెస్ వేసుకొని అన్నా చచ్చిపోతాను ఇట్లా అన్నాడు. నాకు మిలిటరీనే కావాలా ఇట్లానే. మాకెవరికి ఇష్టం లే, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లే, ఏం ఆ డ్యూటీనే అవసరం లేదు అన్నా కూడా నేను ఒక రోజన్నా చేసి చచ్చిపోతానమ్మా ఇట్లా అన్నాడు. ఉద్యోగం వద్దని చెప్పి చదువు విషయంలో కూడా బాగా ఉండేవాడమ్మా. చదువు విషయంలో కూడా బాగా ఉండేవాడు. అనంతపూర్లో చదివినాడు, సోమందే ఇగ్నైన్ స్కూల్లో చదివినాడు. అంతలాగా మంచిగానే వచ్చినాడు వాడు, మంచిగానే. దానికి ఫస్ట్ నుంచే మిలిటరీ కావాలని, ఫస్ట్ నుంచే నాకు ఆర్మీ డ్రెస్సే కావాలా, ఒక రోజు వద్దు బేటా మనకి ఉండేది ఒకడే ఇట్లా అన్నా కూడా నాకు అదే జాబ్ కావాలా. ఎప్పుడు జరిగింది మీకు ఈ విషయం? ఎప్పుడు తెలిసిందమ్మా ఈ విషయం? పొద్దున్న 9 గంటలకు వాళ్ళకి ఫోన్ వచ్చింది. నేను ఇంట్లో వస్తే బాత్రూంలో ఉంటే బాత్రూమ్ నుంచి ఇంట్లో వచ్చిన, మళ్ళీ ఫోన్ ఎత్తితే మీరు మురళి వాళ్ళ మమ్మీ? అవును సార్ మురళి వాళ్ళ మమ్మీ అని. వాళ్ళ డాడీకి ఏంటి ఇట్లానే ఏం చెప్పింది, ఏమన్నా ప్రాబ్లం అయిందా అంటే నాకు చెప్పలే వాళ్ళు. నేను చల్లగా కూర్చుంటి. మళ్ళీ వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే చనిపోయినాడు ఇట్లని చెప్పి. నిన్న 2:30 మధ్యలో రాత్రికి మొన్న కాదు నిన్న పొద్దున మాట్లాడినాము. మధ్యాహ్నం కూడా నాకు మడిది కొడుకు చేసినాడు. శుక్రవారం అంతా మాట్లాడినాము. ఏం లేదు మమ్మీ, బాగున్నారా మీరు అందరూ అంటే బాగానే ఉన్నామా బేట ఇట్లా అని చెప్పా. అంతా చుట్టాలు లేదు, మీ దేవరు ఉండే మా ఊళ్ళో, చుట్టాలంతా వెళ్ళిపోయినా, అమ్మ వాళ్ళు అవ్వళ్ళు అందరు అంతా వెళ్ళిపోయినారు బేట ఇట్లా అని చెప్పి. ఉదయం అనే మాట్లాడిన, సాయంత్రం నుంచి ఏం మాట్లాడలేదు. ఏం లేదు, దేశం కోరు పోరండా నా కొడుకు. ఉండేదో కొడుకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. ఈ మీడియా వాళ్ళు అంతా మంత్రులు ఏందో మాకు దావ చూపించండి స్వామి, అంతే ఇది కోరుకుంటా ఉన్నాను.